మిడిల్ ఈస్ట్‌లో వార్ జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. ఈ వార్ వల్ల మన ఇండియాకి ఇంత తొందరగా ఇంపాక్ట్ చూపిస్తుందని అస్సలు అనుకోలేదు. వార్ ఎక్కడో జరుగుతుంది. మనకైతే ఏం కాదులే అనుకున్న వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు. ఇప్పటికే ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎందుకు ఇండియా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారేమో. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను చెప్తాను. వరల్డ్ ట్రేడ్ లో చాలా షిప్స్ రెడ్ సీ రూట్ యూస్ చేస్తాయి. కానీ ఇప్పుడు అటాక్స్ వల్ల ఆ రూట్ అవాయిడ్ చేసి లాంగ్ రూట్ తీసుకుంటున్నాయి. ఇది మన ఇండియా ఎకనామీకి డైరెక్ట్ ఇంపాక్ట్. ఆయిల్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగింది. గూడ్స్ లేట్ గా రీచ్ అవుతున్నాయి. అండ్ పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్స్ అయితే ఆల్రెడీ షార్టేజ్ వచ్చేసాయి. బుక్ చేసుకుంటున్నా బుక్ అవ్వట్లేదు చాలా చోట్ల. గ్యాస్ సిలిండర్స్ లేకపోవడం వల్ల హోటల్స్ కూడా చాలా చోట్ల క్లోజ్ చేయవలసి వచ్చింది. పీజీస్ లో ఉన్న వాళ్ళు కూడా ఫుడ్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల అయితే ఫుడ్ కూడా పెట్టట్లేదంట. సో థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో జరిగే వార్ కూడా మన డైలీ లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అందరం ప్రేయర్ చేద్దాం మిడిల్ ఈస్ట్ లో వార్ త్వరగా ఆగాలి అని. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. బై.